హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. పది కోట్ల పుస్తకాల గ్రంథాలయం, 217 ఏళ్ల చరిత్ర, 3000 మందికి పైగా సిబ్బంది, అన్నీ కలిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం. మీరు అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుతుంటారు కదా, మరైతే ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుందో తెలుసా? అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో. అమెరికా ప్రభుత్వం దీన్ని కేవలం $5,000 1800 సంవత్సరంలో దీన్ని ప్రారంభించింది. అంటే దీనికి ఏకంగా 217 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్గా పిలిచే దీంట్లో మొత్తం 14 కోట్ల వస్తువులున్నాయి. అంటే పుస్తకాలతో పాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులు, వీడియోలు ఇలాంటివన్నమాట. కేవలం పుస్తకాల సంఖ్య 10,90,29,769. ఈ పుస్తకాలన్నీ ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయో తెలుసా? వీటిని పేర్చిన అరలన్నీ కలిపితే 1046 కిలోమీటర్ల పొడవుంటాయి. గ్రంథాలయం నిర్వహణకు 3,597 మంది సిబ్బంది పనిచేస్తారు. అతిపెద్ద లైబ్రరీగా గిన్నిస్ రికార్డు కూడా పొందింది. దీనికి www.loc.gov అనే వెబ్సైట్ కూడా ఉంది. దీన్ని ప్రారంభించి 12 ఏళ్ళు అయిందో లేదో, అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు దీంట్లోని విలువైన పుస్తకాలను ఎత్తుకెళ్లి గ్రంథాలయానికి నిప్పు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ తాను సేకరించిన 6,000 పుస్తకాలతో మళ్లీ దీన్ని ప్రారంభించారు. తర్వాత క్రమంగా పుస్తకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇది అత్యాధునిక సౌకర్యాలతో, కంప్యూటర్ పరిజ్ఞానంతో 3 విశాలమైన భవనాల్లో కొలువుదీరింది. అన్ని రంగాల సమాచారాలతో సిద్ధంగా ఉండేది అమెరికా ప్రభుత్వానికి వెన్నెముకగా నిలుస్తుంది. అమెరికా కాపీరైట్ సంస్థగా కూడా పనిచేస్తుంది. ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో దొరుకుతుంది. విభిన్న రంగాల పరిశోధనలకు కావలసిన విలువైన సమాచారం లభిస్తుంది. ప్రభుత్వానికి సమాచారం అందించే సంస్థగా కూడా పనిచేస్తుంది. 470 భాషల పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉన్నాయి. 5,26,378 కాపీరైట్లు నమోదయ్యాయి. పాఠకుల కోసం 20 విశాలమైన గదులున్నాయి. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.